బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో దారుణం జరిగింది. విశాఖ గాజువాకలో ఓ ఫిజియోథెరపిస్ట్ బలవన్మరణానికి పాల్పడింది. రజని అనేటువంటి ఆ ఫిజియోథెరపిస్ట్ మధురవాడలోని కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. రజని ప్రేమించినటువంటి వ్యక్తిని మర్చిపోలేక బలవన్మరణానికి పాల్పడింది. తన బాధను వివరిస్తూ తల్లిదండ్రులకి మెసేజ్ కూడా పెట్టింది. మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అబ్బాయిని వదిలేశాక ఏదోలా ఉందని ఆవేదన కూడా గురవుతున్నట్టుగా తన మెసేజ్లో రూపొందించింది. ఇక తమ్ముడు చెల్లిని జాగ్రత్త అంటూ తల్లిదండ్రులకు చెప్పింది ఆ యువతి. సో తనను ప్రేమించినటువంటి అబ్బాయి తనని వదిలేసి వెళ్ళాడని చెప్పి వదిలి ఉండలేక తను కొంత మనోవేదనకు గురైంది. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. సో మధురవాడలోని ఓ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ చదువుతోంది రజని అనే అమ్మాయి. అయితే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకనే బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. తల్లి తండ్రికి ఇద్దరికి కూడా మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది, మోసం చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తోంది అని చెప్పి మెసేజ్ కూడా పెట్టింది. అబ్బాయిని వదిలేసాక ఏదైనా ఉందని చెప్పింది. ఆ తర్వాత తమ్ముడు చెల్లిని కూడా జాగ్రత్త అంటూ తల్లిదండ్రులకి ఆ యువతి చెప్పి తర్వాత బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర, ఏం జరిగింది? ఆ అమ్మాయి ప్రేమించింది ఎవరిని? ఎవరు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని మోసం చేసింది? సో ఈ విషయం ఆ తల్లిదండ్రులకు తెలుసా? అసలు ఏం జరిగింది? ఒక అబ్బాయి వదిలేశాడని చెప్పి అమ్మాయి ఇంత మనోవేదనకు గురైపోయి బలవన్మరణానికి పాల్పడడం గల కారణం ఏంటి? ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా? విషయంపై ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టంగా చేయట్లేదు. అయితే ఆ అమ్మాయి అక్కడ రాసిన లేఖలో ఆ ప్రేమికుడు ఎవరైతే ప్రేమించానన్న చెప్తున్నాడో ఆ వ్యక్తిని ఎక్కడ కూడా నిందించలేదు. ఆ వ్యక్తి నుంచి అంత దూరం అవుతున్నాను, ఈ దశలో ఇటు అతనికి దూరం అవుతూ మరొకవైపు కుటుంబ సభ్యులతో గడిపే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ పైడ రజని అని ఒక ఫిజియోథెరపీ థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ నెలాఖరికే వాస్తవానికి అమ్మాయికి పరీక్షలు కూడా జరుగుతున్న దశలో ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఆ అమ్మాయి మృతదేహాన్ని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాజువాక ప్రాంతంలోని సమతానగర్ ప్రాంతంలో ఐడి సత్యం అనే వ్యక్తి కుమార్తె ఈ రజని. అతను ఎస్పీసీఎల్ కాంట్రాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే నిన్న సమతా నగర్ నివాసం ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు లేని దశలో ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అతని లేఖలు మాత్రం గత కొంతకాలంగా ఒక యువకునితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు, అయితే అతను దూరం అవడంతో ఈ రకంగా తాను ఈ లోకం నుంచి వెళ్తున్నట్టు అనిపించింది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అయితే నందు, నిజానికి చూసుకుంటే ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా ఈ రకమైన ఘటనలు 2 చోటు చేసుకున్నాయి. కోమలి అనే ఒక యూట్యూబర్ కూడా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ప్రేమికుడు దూరం అయ్యాడని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇదంతా కూడా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తించాయి. ఈ దశలో ఇప్పటికే కోమలి కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాంతంలో కన్నీరు మున్నీరుగా ఉంటున్న దశలో ఈ రజనీ వ్యవహారం కూడా చోటు చేసుకోవడం ఒక రకంగా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. తమ కుమార్తె ఈ రకంగా అర్ధంతరంగా కోసం ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే న్యూపోర్ట్ పోలీసులు ఎవరైతే ఈమె ఎవరితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది అన్న విషయం మీద ఆరా తీస్తున్నారు. మరి కాసేపట్లో ఆ యువకుని వివరాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఈమె ఆత్మహత్యకు అతను ఎంతవరకు కారణం అన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నందు, ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ అమ్మాయి చాలా తీవ్రంగా బలవన్మరణానికి పాల్పడింది. ఒకసారి ఆ లేఖ కూడా ఉంది నా చేతిలో. డాడీ మమ్మీ నాకేం తెలియట్లేదు, నేను తప్పు చేసేసా, నేను లవ్ చేసా, కానీ నాకు మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు, అందుకే ఆ అబ్బాయిని వదిలేసా, కానీ నాకు ఏదోలాగా ఉంది, నేను మిమ్మల్ని కాదు అని ఏం చేయలేనా, అలా అని ఆ అబ్బాయితో నాకు ఉండాలని ఉంది, కానీ నాకు వద్దు, ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ నాకు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. బహుశా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆ అబ్బాయిని వదిలేసింది. కానీ ఆ అబ్బాయిని వదిలి ఉండడం మళ్ళీ తల్లికి ఇష్టం లేదు, ఈ అమ్మాయికి ఇష్టం లేదు. కాబట్టి తను మనోవేదనకు గురైపోయి బలవన్మరణానికి పాల్పడింది. నేను మీకోసం ఏం చేయలేకపోయా, కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు, నేను ఉంటే తప్పు అవుతుంది, నేను లేకపోతే ఏం తప్పు అవ్వదు, అందుకే బాయ్ మమ్మీ డాడీ, చెల్లి తమ్ముడు జాగ్రత్త, ఇది తను రాసినటువంటి లేఖ. సో ఆ అబ్బాయిని ప్రేమించింది,
ఆ అబ్బాయిని ప్రేమించింది. బహుశా తల్లిదండ్రులకు కూడా విషయం తెలియకపోవచ్చు. ఉంటే నేను ఆ అబ్బాయితో ఉండాల్సి వస్తుంది, ఆ అబ్బాయిని ఉండడానికి నేను ఇష్టపడడం లేదు, ఆ అబ్బాయితో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి అది ఉండడం తప్పు అవుతుంది, అలా తప్పు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను చనిపోతున్నానని చెప్పి బలవన్మరణానికి పాల్పడింది. సో ప్రజెంట్ ఆ కుటుంబం ఎంత కన్నీటి పర్యంతమవుతుందో. ఇలా కొంతమంది తెలిసి తెలియక కొంత ఇమ్మెచ్యూర్ అనుకుంటామా, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ప్రేమించిన అబ్బాయిని వదిలి ఉండడం ఇష్టం లేదన్నప్పుడు తల్లిదండ్రిని కన్విన్స్ చేసుకోండి, ఆ తల్లిదండ్రులతో మాట్లాడండి, వారిని ఒప్పించండి. మిమ్మల్ని ఇంతలా పెద్ద చేసి మిమ్మల్ని చదివించి మంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు మీరు నిజంగా అంత మెచ్యూర్గా ఉన్నారు, అబ్బాయితో కలిసి నిజంగానే జీవితాన్ని షేర్ చేసుకుంటే బాగుంటారు అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు, వారిని కన్విన్స్ చేయండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని తల్లిదండ్రులకి ఒక క్షోభను మిగిల్చి దీనికైనా సార్థకత ఉంటుందా? ఇప్పుడు ఈ అమ్మాయి రాసినటువంటి లేఖకి నిజంగానే ఒక అర్థం ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఫర్ ద ఫస్ట్, ఇక్కడ ఇటువంటి లెటర్లు చూసినప్పుడల్లా కూడా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎంత సెన్సిటివ్గా ఎంత ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనే రకంగా కొంత బాధ కూడా కలుగుతోంది. సో ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు ఆ అమ్మాయి. ఇప్పుడు కూడా తను బలవన్మరణానికి పాల్పడి చనిపోయినా కూడా దీంట్లో అబ్బాయిని వదిలి ఉండడం ఇష్టం లేదు, తల్లిదండ్రుల్ని దూరం చేసుకోవడం బాధగా ఉందనేది ఎక్కడ కూడా పెద్దగా కనిపించదు, అబ్బాయిని వదిలి ఉండలేకపోతున్న రకంగా మెన్షన్ చేసింది. సో మీరు ప్రేమిస్తే ప్రేమని గెలిపించుకోండి, తల్లిదండ్రులు ఒప్పించండి, ఎంత దూరమైనా వెళ్ళండి, అవసరమైతే వెయిట్ చేయండి, కన్విన్స్ చేయండి. కానీ ఈ రకంగా తప్పుడు ఆలోచనతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి క్షోభను మిగిల్చారు. మిమ్మల్ని ఎంతలా ప్రేమించి ఉండి మిమ్మల్ని ఎంతలా ఈరోజు మంచి చూడాలనుకుంటే తప్ప ఆ స్థాయిలో మిమ్మల్ని ఒక ఫిజియోథెరపిస్ట్గా చదివించాలనుకుంటారు, మంచి ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. ఆ తల్లిదండ్రుల బాధ ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది? ఉంటే తప్పు అవుతుంది, అందుకే మీరు బాధపడతారని, మీరు బాధపడడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి రాసిన ఆ తల్లి, ఆ అమ్మాయి ఉండి వాళ్ళని ఇప్పుడు లేకపోయినా కూడా అదే రకమైన శోకాన్ని మిగిల్చింది కదా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇటువంటి నిర్ణయం తీసుకుని ఒకసారి ఆలోచించండి. సో విశాఖలో జరిగింది ఘటన. విశాఖ జిల్లాలో ఒక ఫిజియోథెరపిస్ట్ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. సో తను వదిలేసి, ఆ అబ్బాయిని వదిలేసి ఉండలేకనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టుగా మధురవాడలోని కాలేజీ ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి మరణించింది. సో ఈ లేఖ, ఈ వార్త తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.